ఉన్న యూనియన్లో బలంగా ఉన్న యూనియన్ ఒక డీజీఎఫ్ మాత్రమే. రాష్ట్రంలో ప్రతి జర్నలిస్టుకు అన్యాయం జరిగిందంటే కారణం అక్రమ కేసులు పోలీసులు కానీ రాజకీయానికి ఇబ్బంది పెడితే మొదటగా స్పందించేది మానసారెడ్డి సారు మోడపల్లిలో వెంకట. తెలుసు మీకు. ఈరోజు నిన్న కాకుండా మన అసెంబ్లీలో రేవంత్ పైన తన్వి పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రాత్రే వాళ్ళను జైల్లో పెట్టిండు. ఆ జైల్లో పెట్టినందుకు పెద్ద పత్రిక పెద్ద ఛానళ్ళు ఏం చేయలేదు. కానీ మన వార్తా పత్రిక మాట్లాడుతున్న వార్తా పత్రికలో వాళ్ళ గురించి రాయడం జరిగింది. రాష్ట్ర మంత్రికి ముఖ్యమంత్రులకు కన్వింపు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో బీజేపీ మనది నెంబర్ 1 రాష్ట్రంలో ఇప్పటికీ ఇంకా నెంబర్ 1 స్థాయి చేరుతుంది. అన్ని యూనియన్లో ఉన్న జర్నలిస్ట్ సంఘాల యూనియన్ల లీడర్లు పెద్దలందరూ మానసారెడ్డి సార్ శిక్షణలో పనిచేయాలనుకుంటారు. అది చాలా మనం బీజేపీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సారు పెద్దలు రాష్ట్రంలో ఎక్కడ జర్నలిస్టులు ఎవరికి అన్యాయం జరిగినా ఏ యూనియన్ అన్యాయం జరిగినా ముందుగా స్పందించేది మానసారెడ్డి వెంకటన్న రాష్ట్ర నాయకత్వం. అట్లాంటి నాయకత్వంలో మనం అందరం పనిచేయడం అదృష్టవంతులం. కాబట్టి మన జర్నలిస్టు యూనియన్లు అందరూ కూడా మన బీజేపీకు సభ్యత్వం పెంచాలి. బీజేపీలో ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మీ అందరికీ మేము ముందుగా సహకారాలు మా వంతు ఉంటాయి. అట్లాగే మనకు తెలుసు విధానాలు అవి ఇవి అవి ఇవ్వాలి, అవన్నీ ప్రభుత్వాలు వట్టి మాటలు చెప్తే అవన్నీ మనకు తెలుసు. మనకేమన్నా సాయం జరిగితే జరగాలంటే మనం మానసారెడ్డి రాబోయే రోజుల్లో మన తెలంగాణ ప్రాంతం నుంచి ఇప్పుడున్న శ్రీనివాస్ రెడ్డి ఆంధ్ర ప్రాంతం వాడు తెలుసో తెలియదు మీ అందరికి. ఆంధ్ర ప్రాంతం వాడు మీడియా చైర్మన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ మీడియా చైర్మన్ కావాలంటే మన మానసారెడ్డి మన అందరం తీసుకొచ్చుకుంటే మన సార్ను మీడియా చైర్మన్ చేస్తే మనందరం మొదటి వరుసలో ఉంటాం. ఎందుకంటే మన సార్కు మనం వెనుదండగా తీసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి మన డీజీఎఫ్ నుంచి ఏమేమో కావాలో సార్కు అన్ని తెలుసు. సారు దాదాపు 30 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి విలేకరు కష్టాలు తెలుసు, విలేకరు సాధక బాధకాలు తెలుసు, విలేకరు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఎన్ని బాధలు ఉంటాయో ప్రతిదీ తెలుసు సార్. ఎందుకంటే మనకు అనుభవంలో లేవు కాబట్టి సార్కు ఒక్కొక్క మెట్రిక్ ఎక్కుకుంటూ ఈరోజు 33 జిల్లాల్లో బీజేపీలో ఒక చరిత్ర చెడిపోతుంది తప్ప బీజేపీ చరిత్ర నిలిచిపోతుంది. ఎందుకంటే ప్రతి విలేకరుకు చిన్న పత్రికలకు పెద్ద పత్రికలకు అందరికీ అనుకుంటూ న్యాయం జరగాలని మరి మన ఈ సొసైటీలో మంచి బీజేపీ అంటే ఒక నెంబర్ 1 ప్రజల పక్షాన ప్రభుత్వాల వారిగా ఏదైనా ఉన్నదంటే యూనియన్ అదొక డీజీఎఫ్ యూనియన్ అనేది